రాయకల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా రాయకల్ మండల తెరాస ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా తెరాస మండల అధ్యక్షుడు పోలా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కవితక్క ఎమ్మెల్సీగా గెలుపొందడం తెలంగాణ మరియు నిజామాబాద్ పార్లమెంట్ తెరాస శ్రేణులకు నిజమైన పండుగ. గ్రామస్థాయి కార్యకర్తను సైతం గుర్తుపట్టి పలకరించే గొప్ప నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగినాయో అందులో మన నాయకురాలు, మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు భారీ మెజారిటీతో గెలవడం నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఈనాడు అందరూ ఎంతో పండుగ వాతావరణం ఏర్పడి పటాకులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం నిజంగా కవితక్క గారి మీద ఉన్నటువంటి రాష్ట్రంలో ఎంత ప్రేమ ఉందనడానికి ఈనాడు ఇది నిదర్శనం. ఏదైతే గౌరవశ్రీ కల్వకుంట్ల కవిత గారు పార్లమెంట్ సభ్యులుగా ఓటమి చెందిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రజలు వారి వల్ల ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోల్పోయినవనే ఉద్దేశంతో నిజంగా ఈనాడు నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానికంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా సమిష్టిగా మరి వారికి ఓట్లేసి భారీ మెజార్టీ ఇవ్వడం కూడా మనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే వారు నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలవడంతో మరి సేవలు ఒక నిజామాబాద్ ఎమ్మెల్సీనే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మెజార్టీ చూసి తప్పకుండా వారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతోని మరి వారికి మంత్రి పదవి ఇచ్చినట్టయితే మరి సేవలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని చెప్పి మనం అందరం ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే